పిల్లలు చూసారా, ఇదే మంత్రం. ఈ రోజు మనం ఇదే మంత్రం నేర్చుకోబోతున్నాం. ఈ రోజు క్లాస్ లో భలే మజాగా ఉంటుంది. రెడీ రెడీ ఇప్పుడు చూడండి పిల్లలు, మాయాజాలం. ఈ మ్యాజిక్ నేర్చుకుంటే భలే మజాగా ఉంటుంది. పవర్ ఇంక్రీజ్ యూ, బోల్డర్ పుష్టిష్ యూ. చూశారు కదా పిల్లలు, ఇప్పుడు మీలో ఎవరు చేస్తారో చెప్పండి. ఈసారి రుద్ర కన్నా ముందు మనం ముందు వెళ్దామా? ఏమంటావు జెనీ? నేను ట్రై చేస్తాను సార్. ఓకే ఓకే, అయితే నువ్వే వచ్చి ముందు ట్రై చెయ్యి. పవర్ ఇంక్రీసియో, బోల్డర్ పుష్టిషియో. పాడు చేసేస్తోంది, కాపాడండి. ఏంటిది? Zybajska, Boulder, stop it, stop! Mr. Creator! రుద్ర మ్యాజిక్ అసలు పనిచేయట్లేదు. ఓ వెరీ గుడ్ రుద్ర, నువ్వు చాలా మంచి పని చేసావు. ఈ రోజు నువ్వు అందరినీ రక్షించావు తెలుసా. ఇలా చూడు జానీ, నువ్వు మ్యాజిక్ చేసేటప్పుడు ప్రతి క్షణాన్ని ఎంతో అప్రమత్తంగా ఉంచుకోవాలి, గుర్తుంచుకో. అర్థమైందా? ఒకవేళ నువ్వు చేతులతో అలాగే చేస్తూ ఉంటే రేసెస్ ఏవైనా అవ్వచ్చు. అది ఎంతో ప్రమాదం. కానీ ఇలా మోటార్ లాగా ఉండాలి. ఎందుకంటే రేసెస్ మోటార్ ని మాత్రమే పుష్ చేయాలి. ఎలా అంటే నేను చేసినట్టుగానే. సార్, జాడీకి తిరగడమే వచ్చు, చేతిని తిప్పడం రాదు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. క్లాస్ లో ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. క్లాస్ లో ఎప్పుడు ఫిజికలీ ప్రెసెంట్, మెంటలీ అబ్సెంట్ గా ఉంటాడు. అయ్యో అయ్యో.
జాడీని ఎగతాళి చేస్తే ఊరికే ఉండదు. ఓకే, అయితే అందరూ రండి, జెర్రీని ఎక్కిరిద్దాం. పిల్లలు సైలెన్స్ సైలెన్స్, ఇది బ్రేక్ సమయం. ఆ తర్వాత సేమ్ క్లాస్ ని ప్లే గ్రౌండ్ లో కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆ క్లాస్ నడపడం చాలా ప్రమాదం. చెప్పు, క్లాస్లో అందరు నిన్ను వేళాకోళం చేశారని నేను విన్నాను. అవును మమ్మీ, మైరా అందరి ముందు మమ్మల్ని క్లాస్ లో టీచ్ చేసింది. మమ్మీ, తను క్లాస్ ని డిస్కనెక్ట్ చేశాడు మమ్మీ. ఎప్పట్లాగే రుద్రాని కాపాడాడు. మేమెప్పుడు ఇలా మ్యాజిక్ చేస్తామో తెలియలేదు. డోంట్ వరీ, నేను ఒక మ్యాజిక్ నేర్చుకున్నాను. దాని మూలంగా ఒక రోజు నేను మీలో ఎలాంటి పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తానంటే మీరు ఏదో ఒక మ్యాజిక్ చేసి అందరినీ ఇంప్రెస్ చేయగలరు. అద్భుతం మమ్మీ, ప్లీజ్ పవర్ ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకా కాసేపట్లో మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మేము అందరినీ ఇంప్రెస్ చేస్తాం. అప్పుడు మాకు కూడా మంచి పేరు దొరుకుతుంది ఓకే, కదా. ఇదిగో తీసుకోండి. ఇప్పుడే నేను మంత్రాన్ని చదివి మిమ్మల్ని పవర్ఫుల్ గా మారుస్తాను. పవర్ అండ్ హ్యాండ్సో పర్మండేసో. ఇప్పుడు మీలోకి మంచి పవర్ వచ్చేసింది. మీ పవర్ ఎన్హాన్స్ అయింది. బాగా గుర్తుంచుకోండి, మీకు ఈ పవర్ నాలో నుంచే వచ్చిందని ఎవరికీ సందేహం రాకూడదు. మీరిద్దరూ మ్యాజిక్ వల్లే పవర్ తెచ్చుకున్నారని అందరూ నమ్మాలి. పిల్లలు ఇప్పుడు చెప్పండి, క్లాస్ లో ఇప్పుడు ఎవరు ట్రై చేస్తారు? సార్ సార్, నేను ట్రై చేయనా? ఓకే ఓకే, అయితే వచ్చి నువ్వే ట్రై చేయి. ఇలా చూడు మహిరా, ముందు నువ్వు ఆ బోల్ట్ ని పుష్ చేయాలి. अंतर मंतर काली कलंतर, पावर इंक्रीसियो, बोल्डर पुष्टिसियो. మైరా, ఎందుకని ఇలా చేస్తున్నావు? ఇప్పుడు నాకు అసలు ఏం జరగబోతోంది? రుద్రా, ఏవైనా చెయ్యి. రుద్రా, Zibaiska magical hands creator. Thank you, Rudra. You are my true friend. అరే, మైరా మ్యాజిక్ ఎప్పుడు ఇంతే. అయితే నువ్వు చెయ్యి. నీ వల్ల ఏం చేయడానికి అవుతుందో నేను చూస్తాను. ఇప్పుడు వీళ్ళకి గుణపాఠం నేర్పించే సమయం వచ్చింది. పవర్ ఎన్హాన్సియో పుష్టిసియో. సారీ సారీ సార్, నేను ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయాను. Zibaiska net creator. Thank you, Rudra.
సారీ రుద్ర, నాకు కాళ్ళు స్లిప్ అయింది, కింద పడిపోయాను. పర్లేదు, మాకేం కాలేదులే. ఓహో జెన్నీ జోడీ, మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పాలి? మ్యాజిక్ చేసేటప్పుడు మీ యాక్షన్ ని చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలి, లేదంటే సరిగ్గా పని చేయదు. సారీ సార్, రియలీ సారీ. మరేం పర్లేదు, మనమందరం స్టూడెంట్స్ తప్పు చేయకపోతే ఇంకెవరు తప్పు చేస్తారు చెప్పండి? ఇది తప్పని నాకు అనిపించట్లేదు. నాకైతే తను కావాలని చేసింది అనిపిస్తోంది రుద్ర. పర్లేదు, వదిలే మైరా. రుద్ర, ఇప్పుడు నువ్వేదైనా మ్యాజిక్ చేసి చూపిస్తావా? ఎస్ సార్, చూపిస్తాను. ముందు లేక్ ఉంది, అందులో ఫిషెస్ ఉన్నాయి. నేను నా పవర్ సహాయంతో ఫిషెస్ మూవ్మెంట్ ని చూపిస్తాను. అయితే సరే సరే. పవర్ ఇన్హెన్సియో, ఫిషెస్ పుష్టిసియో. కూడా చేయగలడు. ఇందులో పెద్ద విషయం ఏముంది? నేను దీనికన్నా బాగా చెయ్యగలను తెలుసా? ఇంతకంటే గొప్పగా ఇంకేం చేయగలవు? తను లేక్ ఫిష్ తోనే మ్యాజిక్ చేస్తున్నాడు, కానీ నేను సీ ఫిష్ తోనే మ్యాజిక్ చేస్తాను. అయితే సరే, మరి సీ ఫిష్ తోనే మ్యాజిక్ ట్రై చేద్దాము. వద్దు సార్, దీనివల్ల సమస్యలు రావచ్చు. ఏంటి, భయపడ్డావా? రుద్ర భయపడ్డాడు. రుద్ర భయం ఏంటంటే జాడీ బాగా మ్యాజిక్ చేస్తే అప్పుడు తనకి అవమానం అవుతుంది కదా. జాడీ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కానీ నువ్వు చేయడానికి సిద్ధంగా ఉంటే మేము చూడడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. పద. పవర్ ఎన్హాన్సియో, పిస్టిషియో. వావ్, భలే ఉంది. సూపర్. రుద్ర నీ వెనకే ఉన్నాడు జాడీ. ఈ అవకాశాన్ని నువ్వు యూజ్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఎలాంటి మ్యాజిక్ యూజ్ చేస్తావంటే నువ్వు చేసే మ్యాజిక్ వల్ల రుద్ర శాశ్వతంగా నీ దారి నుంచి తప్పుకోవాలి. సరే, ఇప్పుడు నేను మీకు చిన్న మ్యాజిక్ చూపించాను. ఇదంతా చాలా ఈజీ. నేను ఉత్తినే పవర్ ఎన్హాన్సియో పుష్టిసియో అని చెప్పి అలా మ్యాజిక్ చేశాను. అప్పుడు ఫిషెస్ అన్ని ఎందుకు ఈ విధంగా చేసావు జోడీ? సారీ సార్, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళని ఎవరు రక్షిస్తారు? నేను ప్రయత్నిస్తాను.
అరే ఇక్కడ ఏం జరుగుతోంది? ఎక్కడికా ఏంటి? త్వరగా మనం బయటికి వెళ్ళిపోవాలి. Zibaiska, boom, chick, chick, boom, Storpedo! రుద్రాకి ఇప్పుడు మన సహాయం కావాలి. పదండి. పవర్ ఇన్హాన్సియో మ్యాజిక్ రిపాసియో. థ్యాంక్ యూ రుద్ర. ఈరోజు స్కూల్ని అలాగే ఐలాండ్ని కూడా నువ్వు కాపాడా. నీ ధైర్యాన్ని మేము మెచ్చుకునే తీరాలి. వెంటనే వెళ్ళి సారీ అడుగు, లేదంటే మనం ఇరుక్కుంటాం. సారీ రుద్ర, తెలియకుండా నేను చేసిన యాక్షన్ నీ దగ్గర పాయింట్ అయిపోయింది. నేను సార్ దగ్గర చెప్పాను ఎంత సంతోషంగా ఉన్నాను అని. నీకన్నా బాగా మ్యాజిక్ చేశానన్నాను. ఏం పర్లేదు జోడీ, కాన్సంట్రేట్ చేయి. సార్ నీతో చెప్పినట్టు మ్యాజిక్ చేసేటప్పుడు నీ హ్యాండ్ మూమెంట్స్ ని కంట్రోల్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. కానీ నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావు. మిస్టర్ జాలీ సార్, మీరు ఇలాంటి మ్యాజిక్లని నేర్పించేటప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం, తెలుసుకోండి. ఇలాంటి మ్యాజిక్ చాలా డేంజరస్. అందరి రక్షణను కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సారీ మేడం కానుంగో, ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. సరే, ఇప్పుడు మీరందరూ స్కూల్ లోపలికి వెళ్ళండి. యూ చీర్స్ ఫర్ రుద్ర. ఎవ్రీవన్ క్లాప్ ఫర్ హిమ్. నాకు ఇప్పుడు కూడా తను కావాలని చేసినట్టుంది. నేను నమ్మలేను. నిన్ను చంపడానికి ప్రయత్నించారు, కానీ నువ్వు బ్రతికి బయటపడ్డావు. మొదలు స్కూల్ కూడా వచ్చింది. వదిలే మైరా, ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్. వాళ్ళ సంగతి వదిలే. ఎక్కువగా ఆలోచిస్తే ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఎప్పటికీ మారరు మైరా.